నమస్తే సార్. అమ్మా పరిపాలన బాగుందమ్మా. మీ పేరు చెప్పండి. నా పేరు ఏంటమ్మా? ఏం చేస్తుంటారు ఏచంపడమ్మా. సార్? ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో పాలన ఎలా ఉందంటారు? బాగుందమ్మా, పరిపాలన బాగుందమ్మా, బాగుంది. మీ ఏ ఊరు సార్ మీది? ఈ ఊరు సోమరపడే. ఎలా ఉంది మీ ఊర్లో? బాగుందమ్మా. రోడ్లు అవి బాగున్నాయి? రోడ్డు బాగున్నాయమ్మా, అన్నీ బాగున్నాయి. పరిపాలన బాగుంది. మొత్తం అన్నీ కూడా కనపడలేదు అమ్మా, అన్నీ బాగున్నాయి. ఫంక్షన్ పెట్టుకున్నారా? పెట్టామా, పెట్టేప్పుడు నేను పెట్టారా? పెట్టాము. ఇప్పుడు పెట్టారా? ఇంతకు ముందు లేదా? లేదమ్మా, మాకు రాలేదా? రాలేగా. ఎందుకని? పోయిమ్మా, ఆధార్ కార్డు తగ్గుపడింది అమ్మా, ఆధార్ కార్డు తగ్గుపడింది అమ్మా, మరి రేషన్ కార్డు ఎక్కువ పడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏం బాగాలేదు, వ్యతిరేకత వచ్చిందని మాట్లాడుతున్నాడు అమ్మా. అదంతా మోసం అది. ఇక అమ్మా ఇవాళ టీడీ గవర్నమెంట్ వచ్చింది, కూటమి గవర్నమెంట్కి బాగుంది, పరిపాలన బాగుంది, అన్నీ బాగున్నాయి, రోడ్డు బాగున్నాయి. ఇవాళ మన పరిపాలన అంటే ఇక నాన్న మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ పేర్లు ఎనభై రాష్ట్రం పోయింది మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు పరిపాలన అన్నీ బాగున్నాయి. అంటే ఏమన్నాడంటే 2020లో పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రి నేనని మాట్లాడుతున్నాడు. అమ్మా ఎందుకు నాన్న మళ్ళీ గెలిచినాక నమ్మకం లేదు అడిగి నాన్న, మోసం అది అమ్మా. ఒకళ్ళు చేస్తాడు జైలు తోతాడు, ఒకళ్ళని జైలు ఎన్ని మొత్తం మోసం. అన్ని కూటమి బాగుంది, కూటమి గవర్నమెంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఎలా ఉంది నాన్న ఇప్పుడు మన చంద్రబాబు ఎమ్మెల్యే చంద్రబాబు ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంది? అమ్మా ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంది? నెంబర్ 1 మాకు నాన్న 150 సీట్లు నెంబర్ 1 ప్రభాకర్ గారు. మన నెల్లూరు ఎమ్మెల్యేలు నెంబర్ 1 ప్రభాకర్ గారు. బాబాయ్ గారు ఇప్పుడు మన ప్రభాకర్ గారి దగ్గరికి కష్టం చెప్పుకుంటా వెళ్తే అక్కడ అధికారులు నియమించి ఆ సమస్య తీరుతారని చెప్పింది అమ్మా. ఎమ్మెల్యే గారు నెంబర్ 1 ఆయన. అది ఇంటికి వెళ్తే వాళ్ళ కనీసం అట్లా మాట్లాడు, అది అడుగులు కాంపి కానీ అన్ని అడుగులు మాట్లాడు. నెంబర్ 1 ఆయన ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఎలా మన గ్రామాల్లో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉన్నాయి? అమ్మా అన్ని రోడ్లు పోయి పోసామ్మా, రోడ్డు నా ఐదేళ్ళు గవర్నమెంట్ రోడ్డు అలా వెళ్ళమే మేము. అవును, రోడ్డు పోతే మా గవర్నమెంట్లో అది అమ్మా, దాపోతే రోడ్డు అన్నీ బాగున్నాయమ్మా. ఆ అమ్మాయి కూడా అడుగుద్ది అమ్మా, అన్ని రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అమ్మా. ఊళ్ళో సమస్య తెలియదా ఏం పర్లేమ్మా, రోడ్లు లేవు, రోడ్లు అమ్మా, అన్నీ బాగున్నాయి. రోడ్లు రేషన్ తీసుకుంటున్నారా? అమ్మా అన్నీ బాగున్నాయి రోడ్లు. ఎలా ఉన్నాయి నాణ్యత? బియ్యం కుదిగా నాన్న కుదే, బియ్యం పర్లే కుది పర్లేమ్మా, బియ్యం బాగున్నాయమ్మా, బాగున్నాయి. ఎంతో పాటు ఏమేమి ఇస్తున్నారు? అమ్మా బియ్యం పంచదారి అవి వండుతున్నామ్మా, ఏం రావట్లేదు అంతే. పప్పు ఇవ్వట్లేదు, రావట్లా ఒక రావట్లా రాక మరి ఏం మరి మన కొడుతున్నాం రావట్లేక నెలలో అమ్మా, అన్నీ బాగున్నాయమ్మా. పెన్షన్లు ఎవరు తీసుకొస్తున్నారు? నువ్వు బాగా అరే పోను పర్లే, అన్నీ బాగున్నాయమ్మా, గవర్నమెంట్ అన్నీ బాగున్నాయమ్మా, తేడా లేదమ్మా, లేదు. ఇక్కడ హాస్పిటల్ ఏదైనా ఉందా అమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్ ఉందమ్మా, ఊళ్ళో ఉంది. ఊళ్ళో మీకు అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా, పర్లే అమ్మా, పర్లే బాగా ఉంది. గర్భిణీ స్త్రీలకి పిల్లలకి అన్ని చూస్తున్నారు బాగా. ఏలూరు వెళ్ళాల్సిందేనా? పర్లే అన్నీ బాగున్నాయి. వెళ్ళాలి ఏలూరు ప్రసవానికి ఏలూరు వెళ్ళాల్సిందే అమ్మా, అన్నీ బాగున్నాయి. మన పెద్ద మనకి ఏలూరు అది అమ్మా, అన్నీ బాగున్నాయి. బాబాయ్ వ్యవసాయ రంగ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? పర్లేమ్మా, బాగుందమ్మా, అన్నీ బాగున్నాయమ్మా. అన్న క్యాంటీన్కి వెళ్ళారా? మళ్ళీ వెళ్ళాను, ఒక వారం వెళ్ళాను. ఎలా ఉంది పరిస్థితి? పర్లేమ్మా అమ్మ. నాన్న అమ్మ జగన్ గారి పనుల్లో అది తీసుకురాడు అన్న క్యాంటీన్ పెట్టాడు మళ్ళీ జగన్ బాగుండు. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఏమైనా తేడా కనిపిస్తుంది? బాగుందమ్మా, తేడా ఉంది, తేడా బాగుందమ్మా. అమ్మా అన్న క్యాంటీన్లో అనుకూలం బాగుండండి అమ్మ. 5 రూపాయలు భోజనం వాళ్ళ తీరాట్ల తీరాట్ల వాళ్ళ 5 రూపాయలు అమ్మ. మన తినపోయినా తిన్నారు తిండోళ్ళు అమ్మ, మంచి పని అది, మంచి పడుతుంది. తీసేశారు కదా, అది తీసేపోయాడు ఆ జగన్ గడు అనుకుంటున్నామ్మా. ఆడు వల్ల రాష్ట్రం పేర్లు అక్కడిపోయింది. మరి బాగుందమ్మా, నెక్స్ట్ మళ్ళీ ఇది అవుతా మళ్ళీ. ఈ ప్రభుత్వం కూడా అప్పులే చేస్తుంది అంటున్నారు మరి వాళ్ళు. అమ్మ మరి అమ్మ డబ్బులు బడ్జెట్లో లేదు, అక్కడ ఐజామ్లో డబ్బులు లేవు అమ్మా. మరి అన్ని చూసా మరి చూడాలి. పథకాలు ఇవ్వట్లేదు కదా మరి. పథకాలు అంటే మా ఇస్తాడు మొన్న రేపు ఏమన్నాడు జగన్ గారు, రేపు జూనియర్లో అందరూ ఎత్తాడు అమ్మఒడి పిల్లలకి. వస్తుందని నమ్మకం నమ్మకం ఉందమ్మా, ఎత్తాడు ఆగస్టు 15కి బస్సులు అమ్మ తక్కువ అది బస్సులు. అది ఏపీ ప్రజలకు అసలు అభివృద్ధి కావాలా, పథకాలే కావాలా? పథకాలంటే మా దాని నచ్చినోడు ఉంటాడు, నచ్చలేనోడు ఉంటాడు. పథకాల సమస్య కాదు అక్కడ. మెయిన్ మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో, బాగుందా లేదా అది చూడండి.
అంతేగాని పథకాలు ఏముండే ఆయన వచ్చినప్పుడు ఇస్తాడు, ఈయన వచ్చిన ఇస్తాడు, అది తప్పలేదు. కానీ పథకాలు అనేది వేస్ట్ నన్ను అడిగితే. రోడ్లు బాగున్నాయా లేదా డ్రైనేజీలు బాగున్నాయా ఇవి చూసుకోమన్నాను ముందు. నేను మా సెంటర్లో ప్రభాకర్ గారు ఆయనైతే ఇంకా చూసుకునే పని లేదు. ఎందుకంటే ఎలా చేయవలసింది, ఎక్కడ చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏంటో ఆయన తెలుసు, చేపెట్టినాడు కూడా. అలాగే అలా పైనుంచి కూడా చంద్రబాబు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళకి అందిస్తున్నారు ఏంటి ఎమ్మెల్యేలు. అది చాలు, కావాల్సింది ఏంటి మా కైకు పథకాలు పెట్టి ఏం చేసుకుంటారు? పథకాలు అంత అవసరం అంటారా? అది ఎప్పుడైతే పథకాలు పోతాయో మన ఆంధ్రప్రదేశ్ బాగుపడతాడమ్మా. ఇది నేను చెప్పాల్సింది. మరి గత ప్రభుత్వాలు పథకాలు ఇచ్చి పేదోళ్ళని ఆదుకున్నారు, ఈ ప్రభుత్వం వదిలేసింది అంటున్నారు. అమ్మా నేను మా చెప్పిన పథకాలు ప్రభుత్వం అనేది పథకాలు ఎవరు వచ్చినా ఇస్తూనే ఉంటారు, అది మామూలే. కానీ తీసేస్తే మరీ మంచిది అంటున్నా నేను అనేది. ప్రజలకైనా మన గురించేగా వాళ్ళు చేసేది, వేరేదేం కాదు కదా. ఓన్లీ అభివృద్ధి వల్ల మనకేంటి బాబాయ్ ఉపయోగం? స్కూల్ వల్ల ఉపయోగం అంటే ఇప్పుడు కరువు పని ఉంది, అది చేసుకుంటున్నాం. పనులు పాటులు ఉంటే రైతు పనికి వెళ్తాము, లేకపోతే లేదు. నేను టైలరింగ్ పని చేస్తా, టైలరింగ్ అసలు మోసపోయింది ఏంటి. అది లేక నేను కరువు పనికి వెళ్తున్నాను, లేకపోతే అదే పని ఉంటే టైలరింగ్ ఉంటే నేను కరువు పనికి వెళ్ళే పని ఉండదుగా నాకు. అది లేక నేను వెళ్ళి అవి ఉంటే చేసుకుంటున్నాం పని టైలరింగ్, లేకపోతే లేదు. అదే కరువు పని లేకపోతే కనుక నేను ఇంకా వచ్చే రూపాయి ఎలా వస్తుంది మాలంకలకి చెప్పండి. అభివృద్ధి కావాలంట మరి అంతేగా. ఏదో అలాంటి ఇంకోటి ఏమో పెడితే అన్నమాట. ఇవాళ ఆంధ్ర ఇవాళ మన వచ్చాడు మనవాడు పోలవరం 5 ఏళ్ళు అయిపోతుంది. పోలవరం ఆ రాజధాని ఇది. అది సపోర్ట్ ఇవ్వడం మన మౌలి గారు. అమ్మా రాజధాని ఏమైద్ది? రాజధాని గుర్తు అమరావతి. అమరావతి కొద్దిగా పరిగెత్తి ఇప్పుడు అయ్యిద్ది అంటారా? అయిద్దమ్మా కొద్దిగా మొత్తం మన అమ్మ మొత్తం అవుతావు. అమ్మా ఇంట్లో మనం నలుగుంటే మనం అన్నం ఈ లోపు జగన్ వస్తే అన్ని ఆపేస్తే జగన్ వచ్చి బట్టి తెవలదు, మళ్ళీ తెవలదు ఇస్తాడా తీసేస్తాడా? ఇవన్నీ తెవలదమ్మా. 5 ఏళ్ళు చేసాడు అన్న, ఆ 5 ఏళ్ళు ఏం చేయలే జగన్. అమ్మా ఆ 5 ఏళ్ళు ఏం చేయడు జగన్? 10 పోలవరం రాజధాని కట్ల ఎంత వచ్చాం అమ్మా. ఇవన్నీ చాలా ఘోరం, ఇది భయపడు జగన్ అసలు. అది నెంబర్ 1. చెప్తామ్మా అయిద్దమ్మా. అమ్మా మౌలి గారు చెప్తాడు, మనకి ఐకమండి ఉన్నాడు మౌలి గారు, మా కూడా ఉంది. దీనికి నెంబర్ 1 ఆయన మౌలి గారు. 5 ఏళ్ళు అయిపోతాయి మొత్తం, కొద్దిగా మొత్తం అవుతావు పోలవరం. ఇది పొలం అయిపోతుంది, ఇది అవుతుంది రాజధాని అవుతుంది, కొద్దిగా అవుతాయి. హైదరాబాద్కి మన డబ్బులన్నీ చాలా నిప్పెట్టాం మనం హైదరాబాద్కి. వాళ్ళ ఆడికి బాగుంది, వాళ్ళ మనకి లేదు వాళ్ళ రాజధాని. ఏమ్మా అది మనకు నిజమే పరిస్థితి, మనకి అయిద్ది. ఆ లెవెల్లో చేస్తారంటారా మళ్ళీ మనకి? మళ్ళీ అంటే జగన్ వస్తే మళ్ళీ తెవంది మళ్ళీ. జగన్ గారి ఈ 5 ఏళ్ళు అవదంటారా? కొద్దిగా అయిద్ది, సగం అయిద్ది చేస్తారు పోరాటం లేడు. అమ్మ మొన్న వచ్చాడు మళ్ళీ వస్తాడంటారా జగన్ మళ్ళీ? చెప్పండి అమ్మ. పాదయాత్ర మొదలు పెడతాడంట మళ్ళీ, ఈసారి ప్రజలు ఆదరిస్తారా? అమ్మా ఒకసారి ఉంటే నెంబర్ చూస్తారు, 2 సార్లు నెంబర్ జనాన్ని. అది ఇంకా రెండోసారి ఎక్కడ చూస్తారమ్మా చెప్పండి. రెండోసారి ఈ 5 ఏళ్ళలో అది చేసిన పని ఏంటి? ఆయన 150 సీట్లు వచ్చింది మొన్న, 150 వచ్చినాయి జగన్కి. మరి ఎందుకు పని 11 సీట్లు ఏమా ఆయన పాదయాత్రలకు వచ్చిన ఎక్కడికి వచ్చిన జనం బాగా ఎగబడతారు కదా, మరి అభిమానం ఏంటంటారు? అమ్మ జన వేరు, ఓటు వేరు. అమ్మ ఓటు బ్యాంక్ వేరు, జనం వేరు. నీ పెడతా అంటే వస్తాం మేము. అది అంతేనమ్మా. దీంట్లో మోసంగా చాలా మోసం జగన్. పరిపాలన బట్టి బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ టీడీపీ వస్తాం మళ్ళీ ఒరిజినల్గా. దాంట్లో సమస్య లేదు. మొత్తం ఏమన్నాడు జగన్? మొత్తం ఏమన్నాడు 10 ఏళ్ళు వచ్చాడు. మరి 30 సంవత్సరాలు దాకా అన్నాడు, 30 అన్నాడు. ఏమైనా 11 సీట్లు వచ్చినాయి. మరి 150 సీట్లు అయ్యి చెప్పండి. అమ్మా ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నాడు అన్నా. అమ్మా ఏమన్నాడు జగన్? తొక్కేస్తానన్నాడు. అమ్మా అసెంబ్లీకి అన్నాడు జగన్ ఏది పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏమంది వాళ్ళ డిప్యూటీ విషయం ఇవాళ పవన్ కళ్యాణ్ ఎందుకన్నా? అమ్మా మనం ఇప్పుడు రేపు చెప్పలేము మనం. అదేనా ఇవాళ పవన్ కళ్యాణ్. ఇగో అమ్మా ఇంకోటి రాయబాయిస్ ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్తే బొల్లి గారికి కూడా అసలు నెంబర్ 1 మాట్లాడు పవన్ కళ్యాణ్తో. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ కూడా. అది ఏమా